యేసుని పేరిట అందరికీ వందనాలు. ఈవేళ రాత్రి నేను చెలి వినిపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందరూ నన్ను క్షమించండి. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 16 నుంచి మిగతా వచనాలు చదువుకుందాం. వారి ఫలమున వారు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజరపు పండ్లైనను కొయ్యుదురా? అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమునిచ్చును, పనికిమాలిన చెట్లు కాని ఫలమును ఇచ్చును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలం వలన వారి తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యము వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను ఎన్నడను ఎరుగను, అక్రమ చేయువారులారా నా యొద్ద నుండి పోదురని వారితో చెప్పెదను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయమని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడును, దాని పొట్టు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్ర వలె కాక అధికారం కలవారి వలె బోధించెను. ఈ పరిశుద్ధవాక్యం దేవుడు దీవించును గాక. ప్రతి ఒక్కరి కాడ విన్న ప్రతి ఒక్కరి కాడ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి తెలుస్తుంది. అందరికీ వందనాలు. ఆమేన్.